ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూనియన్ లీడర్ని కొడితే సమ్మె ఎలా ఆగుతుంది అని మిత్ర జయదేవ్ ఇద్దరు లక్ష్మిని పట్టుకొని నిలదీస్తూ ఉంటారు. ఇవ్వండి, రేపు సమ్మె ఆగుతుంది కదా, నేను చెప్తున్నాను అని లక్ష్మి చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటుంది. రేపు నీ చెల్లెల సమస్య కూడా ఉందమ్మా అని జయదేవ్ గుర్తుకు చేస్తాడు. అవును మామయ్య, 2 సమస్యలు తీరుతాయి, నేను చెబుతున్నాను కదా అని లక్ష్మి మాటిస్తూ ఉంటుంది. కాబట్టి మీరేమి కంగారు పడకండి అని లక్ష్మి చెప్పటంతో, అలాగే లక్ష్మి, నీపైన నమ్మకంతో నేనేమీ టెన్షన్ పడలే అని మిత్ర చెబుతాడు. మిత్ర జయదేవ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే మనిష కూడా అక్కడి నుండి వెళ్తుంది. ఏ ఆగు అని లక్ష్మి పిలవటంతో, ఏంటి అని మనిష ప్రశ్నిస్తూ ఉంటుంది. రేపు సమ్మె ఆగుతుంది అని చెప్తున్నాను కదా, నీకు నమ్మకం రావటం లేదు కదా, రేపు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాను, రెడీగా ఉండు అని లక్ష్మి చెప్తూ, ఏంటి ఈ ఊహించని షాక్ ఏమిస్తుంది, ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడగలుగుతుంది, ఏం చేస్తుందబ్బా అని మనిష టెన్షన్ పడుతూ ఆలోచనలు పడుతుంది. తెల్లవారవ్వగానే దేవయాని హాల్లోకి వచ్చి మెట్ట మీద నుంచి ఏదో చాలా షాకింగ్గా చూస్తూ మళ్ళీ పరిగెత్తుకుంటూ మనిషి దగ్గరికి వెళ్ళి, మనిషి అర్జెంటుగా ఇలా నీకు ఒకటి చూపించాలి అని మెట్లపై దగ్గరికి తీసుకొని వచ్చి ఏదో చూపిస్తూ ఉండటంతో మనిష కూడా నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఊహించని షాక్ ఇస్తుంది అంటే అది ఏమై ఉంటుంది? ఇప్పుడు మనిష దేవయాని ఆ ఊహించని షాకుని నోరు తెరిచి చూస్తున్నారా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.